నమస్తే. కాకినాడ జిల్లా తుని సిహెచ్ అగ్రహారానికి సంబంధించినటువంటి జ్ఞానేశ్వరి కేసు ఇప్పటికీ ఓ కొలికి రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 68 రోజులు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ జ్ఞానేశ్వరి ఎక్కడా ఉంది? వాళ్ళు ముద్దుగా పిలుచుకునేటువంటి పేరు జాహ్నవి. జాహ్నవి ఎక్కడా ఉంది? అసలు ఎటు వెళ్ళిపోయింది? ఇప్పటికీ తెలియనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాకినాడ పోలీసులు మొత్తం కూడా పెద్ద ఎత్తున వేలాది మంది పోలీసులు దానిపైన విచారణ కొనసాగుతున్నది. ఇంకా సర్చింగ్ నడుస్తూ ఉన్నది. అసలు ఏం జరుగుతూ ఉంది? ఎవరెత్తికెళ్ళిపోయారు? లేకపోతే చనిపోయిందా? ఏదైనా అడవి జంతువులు తినేశాయా? ఏదైనా ఆ అటవీ ప్రాంతం, ఎందుకంటే వీళ్ళు తల్లిదండ్రులు భవానీ కావచ్చు, గణేష్ కావచ్చు, వీళ్ళు ఆ ఫామ్ ఆయిల్ తోటలో దాన్ని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఫామ్ ఆయిల్ తోటలో ఏమైనా మిస్ అయిపోయిందా? అది మొత్తం అక్కడ అటవీ ప్రాంతం కాబట్టి అటవీ ప్రాంతంలో ఏదైనా జంతువులు కానీ కుక్కలు కానీ తినేసాయా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి బావిల్లో కానీ నదీ జలాలు ఏమైనా పడిపోయిందా అని చెప్పేసి పెద్ద ఎత్తున సర్చింగ్ నిర్వహించారు. అలాగే ఆమెకు ఉన్నటువంటి పెప్పుడు కుక్క, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పెంచుకున్నటువంటి కుక్క ఎక్కువగా జాహ్నవికి దగ్గరైనటువంటి కుక్క, తన యొక్క బట్టలను ఆ కుక్కకి వాసన చూపించి ఆ కుక్కకి GPS అమర్చిన తర్వాత కుక్క దాదాపు 8 కిలోమీటర్ల మేర సరౌండింగ్స్ మొత్తం తిరిగేసి వచ్చింది. తిరిగేసి వచ్చి ఏదో చూసినట్టు ఏదో చేసినట్టు కొంచెం భయంతో 2 రోజులు కుక్క భయంతో ఉండి ఏమీ తినకుండా, అంటే జాహ్నవి మిస్ అయిపోయిందనా లేకపోతే ఏదైనా చూడకూడదని చూసిందా ఏదో తెలియదు, కానీ ఆ కుక్క కూడా చనిపోయినటువంటి పరిస్థితులు. దానికి GPS అమర్చి అది ఎన్ని కిలోమీటర్ల మేర తిరుగుతుందో అన్ని కిలోమీటర్ల వరకు కుక్క వెంబడ ఈ పోలీసులు కావచ్చు, రెస్క్యూ టీం కూడా మొత్తం తిరిగినా ఏం జాడా ఇప్పటికీ దొరికినటువంటి పరిస్థితి. అలాగే ఏదైనా జంతువులు నిజంగా ఎత్తుకెళ్ళిపోయాయని చెప్పేసి ఏదైతే జాహ్నవికి సంబంధించినటువంటి ఆ ఆకారంలో ఉన్నటువంటి కొన్ని బొమ్మలు తీసుకొచ్చి ఆ బొమ్మల్లో మాంసాహారాన్ని అందులో పెట్టి కొన్ని ప్లేస్ల కొన్ని బొమ్మలను పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అటవీ ప్రాంతంలో పెట్టినా కూడా ఏ ఒక్క జంతువు కూడా ఏ ఒక్క బొమ్మ దగ్గరికి వచ్చి తిన్నటువంటి దాఖలు కూడా కనిపించారు. నిజంగా ఏదైనా జంతువు వచ్చి తిన్నదా అని చెప్పేసి ఈ విధంగా ఒకసారి ఆలోచనతో పెట్టినా కూడా కనీసం ఆ జాడా తెలియని పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఏదైనా అక్కడ ఉన్నటువంటి నదీ ప్రాంతాలు ఏమైనా పడిపోయిందా, లేకపోతే ఎక్కడైనా కుంటలు చెరువులో ఏమైనా పడిపోయిందని చెప్పేసి అక్కడ నీటిలో వెతికిర్రు. చాలా కూడా అక్కడ స్విమ్మింగ్ సంబంధించిన సిబ్బందిని తీసుకొచ్చి అక్కడ వెతికినా కూడా అక్కడ కూడా కనీసం బాడీ కాదు ఆనవాళ్ళు కూడా దొరకని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఎక్కడ పోయింది? దీనికి సంబంధించి DGP స్థాయి నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ DGP నుంచి కాకినాడ SP వరకు, అలాగే దీనికి సంబంధించి ఆ ఏరియా SI కావచ్చు, CI కావచ్చు అన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, అలాగే హోమ్ మినిస్టర్కి సంబంధించి కూడా అందరికీ హైకోర్టు దీనికి సంబంధించి సీరియస్ అయినటువంటి ఆ ఏరియా సంబంధించినటువంటి పోలీసులందరి పైన కూడా హైకోర్టు అయితే సీరియస్ అయింది. మీరు నిజంగా పాపను వెతుకుతున్నారా లేదా? ఇంత పెద్ద ఎత్తున పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంత నిఘా వ్యవస్థ ఉన్న పాప ఎటు మిస్ అయింది ఇంకా కనుక్కోకపోవడం ఏంటి? అసలు మీరు దీనికి సంబంధించి గైడ్లైన్స్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మీరు ఫాలో అవుతా ఉన్నారా? ఏదైతే చిన్నపిల్లలు తప్పిపోయినప్పుడు పోలీసులు ఏ విధంగా సర్చింగ్ నిర్వహించాలి, ఏ విధంగా చిన్నపిల్లలను కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరెవరిని విచారించాలి, అసలు ఏం చేయాలని చెప్పేసి ఆ గైడ్లైన్స్ మీరు ఫాలో అవుతున్నారా లేదా అంటూ కూడా హైకోర్టు కూడా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్ట్రీ పైన కూడా కోప్పడంతో అందరూ DGP స్థాయి నుంచి, హోమ్ మినిస్ట్రీ నుంచి, DGP స్థాయి నుంచి, SP నుంచి కిందే ఉన్నటువంటి CIలు SIలు అందరి వరకు కూడా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వీరు అసలు అమ్మాయిని అంటే ఏదైతే జ్ఞానేశ్వరి ఆ తల్లిని వెతుకుతున్నారా లేదా అని చెప్పేసి ఒక వ్యక్తి ప్రజా ప్రయోజన వాద్యం వేయడంతో కోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. అలాగే దీనికి సంబంధించి అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్ళిండు, అలాగే హోంమంత్రి అనిత వెళ్ళింది. ఇంతమంది రాజకీయ నాయకులు వెళ్ళినా, ఇంత పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నా ఇప్పటికీ కూడా జ్ఞానేశ్వరి ఏమైపోయింది అని తెలియని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే 40 ఎకరాల ఆయిల్ తోట ఉంటుంది, ఫామ్ ఆయిల్ తోట, దీనికి సంబంధించి ఆ తోటలో ఎక్కడ మిస్ అయిపోయింది ఏంటి తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా తన తల్లి నా కూతురు ఎప్పుడో ఒకసారి నాకు కనిపించబోతుంది, నా కూతురు నాతోనే మాట్లాడుతుంది, వచ్చి నా కూతురు ఏదో ఒక రోజు దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో తల్లి ఇంకా బిక్కుమంటూ ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తల్లి జాహ్నవి రారాని చెల్లి ఏడుస్తుంది, చెల్లిని ఆడిపించు అంటూ కూడా తల్లి ఏడుస్తున్న పరిస్థితులు, తండ్రి కూడా సరిగా ఆరోగ్యం బాగాలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఆ రోజు జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ ఏంటంటే తండ్రి బయటికి వెళ్తూ ఉంటే తల్లి ఇంట్లో ఆ చిన్నామెను చూసుకుంటూ లేకపోతే ఇంట్లో పనిలో బిజీ అయిపోయి, జ్ఞానేశ్వరి తల్లి భవానీ ఇంట్లో బిజీ అయిపోయి తండ్రి గణేష్ బయటికి వెళ్తూ ఉంటే బండి పైన కొద్ది దూరం పరిగెత్తేటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత తండ్రికి వేరే వ్యక్తి చూసి గణేష్ అని ఫోన్ చేసి మీ బిడ్డ వెనకనే పరిగెడుతుంది, చూసుకోవాలి కదా, ఇది అడవి ప్రాంతం ఇబ్బంది అవుతుంది కదా, తల్లిలో ఈ తోటలు ఎక్కడైనా మిస్ అయితే ఏంది పరిస్థితి, ఏమన్నా జంతువులు కుక్కలు లాంటివి వచ్చి కరిస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి తిట్టగా అతను మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పాపను ఆ ఇంటి దగ్గర దింపేసి వెళ్ళినాక కూడా మళ్ళీ వెంబడిచ్చి వస్తూ ఉంటే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ జ్ఞానేశ్వరి తల్లి అయినటువంటి అంటే గణేష్ భార్య అయినటువంటి
భవానీని తిట్టేటువంటి ప్రయత్నం చేసిండు. ఒక చిన్న పిల్ల బయటకు వస్తూ ఉంది ఏడుస్తుంటే, నువ్వేం పని చేస్తానో, నీకు పిల్లల కంటే పని ఎక్కువైపోయిందా, పని మొత్తం పక్కన పడేసి ఏమైనా ఫస్ట్ తీసుకొని ఎంబడ వస్తూ ఉంది, ఆ అడవి ప్రాంతంలో బయటకు వస్తే ఏమైనా కుక్కలు నక్కలు ఏమైనా చేస్తే ఏంది పరిస్థితి అని చెప్పేసి తిట్టగా ఆమె మళ్ళీ తన కూతుర్ని లోపలికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తండ్రి పైన వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే కొట్టి మందలించింది భవానీ. కొట్టి మందలించి అక్కడ కూర్చోబెట్టింది. తర్వాత తన చిన్న పాప ఉంటుంది కాబట్టి ఇంట్లో ఇంకో పాపను చూసుకుంటూ ఇంట్లో పనుల్లో నిమగ్నం అయిపోయి మర్చిపోయింది. మళ్ళీ ఈ జ్ఞానేశ్వరిని మర్చిపోవడంతో జ్ఞానేశ్వరి మళ్ళీ నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను అని చెప్పేసి ఏడ్చుకుంటూ చాలా దూరం పరిగెత్తింది. ఎంత దూరం పరిగెత్తినా తన తండ్రి కనిపించట్లేదు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి అయితే ఆ గంట ప్రాంతంలో ఆ తండ్రి ఆ గణేష్ పాపను ఇంటి దగ్గర దింపేసి వెళ్ళినటువంటి ఒక గంట ప్రాంతంలోనే జ్ఞానేశ్వరి మిస్ అయిపోయింది. తండ్రి ఇంటికి వచ్చిండు, జ్ఞానేశ్వరి ఎక్కడ అంటే లేదు ఇక్కడ ఇంట్లోనే ఉండే ఆడుకుంటుందేమో అని చెప్పేసి మొత్తం వెతికిరు, ఎక్కడా కూడా కనిపించలే. అమ్మ జ్ఞానేశ్వరి ఎక్కడికి పోయామని చెప్పి పిలిచిర్రు, స్పందించలే. కొద్దిగా ఆ తోటలో కూడా అయితే ఆ ఫామ్ ఆయిల్ తోటలో కూడా మొత్తం వెతికేటువంటి ప్రయత్నం చేసిరు, ఎక్కడ లేదు. ఆ కుక్కతో ఆడుకుంటుందేమో కుక్క దగ్గరికి వెళ్ళి చూసిరు, కుక్క దగ్గర కూడా లేదు. ఎక్కడా లేకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిరు. పోలీసులు సరే ఎక్కడో తప్పిపోయి ఉంటుంది, ఎవరో కిడ్నాప్ చేస్తుంటారని ఆ కోణంలో సర్చింగ్ నిర్వహించారు. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఆనవాళ్ళు దొరకకపోయేసరికి కనబడటం లేదు అని చెప్పేసి కొన్ని పోస్టర్లు నేర్పించారు. ప్రతి ఊరూళ్ళలో కూడా గోడలకి కనబడటం లేదు, ఎవరైనా కనిపిస్తే చెప్పండి అంటూ కూడా కొందరికి చుట్టాలకి ఫోన్లు చేసి చెప్పడం, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు వేసేటువంటి ప్రయత్నం చేసిరు. వేసిన తర్వాత కూడా ఇలా మా ఏదైతే బాబాయ్ ఇట్లా భవానీ వాళ్ళ బాబాయ్ జ్ఞానేశ్వరికి మామయ్య అవుతాడు. ఇతను నాకు మొన్న ఒక ఎర్ర కారు కనిపించింది, అంటే ఆ సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఎర్ర కారు సేమ్ అదే కారు నిన్న నేను పోస్టర్లు అతికేస్తుంటే నన్ను గుద్దేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అతన్ని అడిగేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఆ కారు ఇదే కారు అని కనిపించింది అని అంటే అదే కారు కనిపించింది, అక్కడ ఏదో పెళ్లి జరిగితే అక్కడికి వచ్చినట్టున్నారు, నాకు తెలిసి వాళ్ళే కిడ్నాప్ చేశారు అని చెప్పేసి నాకు డౌట్ వస్తూ ఉంది అని చెప్పేసి తన భవానీ వాళ్ళ బాబాయ్ కూడా చెప్పి అదే కారు మళ్ళీ సేమ్ అదే కారు నెంబరు దీనికి సంబంధించి నన్ను గుద్దేటువంటి ప్రయత్నం చేసింది, నన్ను గుద్ది భయంతో పారిపోయారు, అంటే మమ్మల్ని గుర్తుపట్టినట్టున్నారు, మా పాపకు వీళ్ళకి ఏదో కనెక్షన్ ఉంది అని చెప్పేసి పోలీసులకు చెప్పిండట. చెప్తే ఆ నెంబర్ చెప్పిండట. ఆ నెంబర్ కొడితే అక్కడ ఏదో దానికి సంబంధించి ఆ లారీకి సంబంధించి ఒక టిప్పర్కి సంబంధించినటువంటి వెహికల్ వస్తుందట. అంత పెద్ద వెహికల్ కాదు, ఓన్లీ కారే అంటే లేదు, నేనే తప్పుపడ్డట్టున్నాను అని చెప్పి ఆయనను కూడా మళ్ళీ రియలైజ్ అయిందట. అంటే మళ్ళీ పోలీసు ఇంట్రాగేషన్లో విచారణలో తేలినటువంటి అంశం ఏంటంటే ఆ రోజు వచ్చినటువంటి రెడ్ కలర్ వెహికల్ అక్కడ పక్కన వేరే వాళ్ళ పెళ్ళి అయితే ఆ చుట్టాలు వచ్చిర్రు. ఈ రోజు వచ్చిన వెహికల్ ఆ వెహికల్ కాదు, నేను గుద్దేసి వెళ్ళిపోయిన వెహికల్ అది కాదు, ఆ నెంబర్ కూడా కరెక్ట్ కాదు, ఆ నెంబర్ కొడితే అదొక లారీ టిప్పర్ సంబంధించినటువంటి ఆ పెద్ద వాహనం వస్తుంది అని చెప్పేసి పోలీసులు చెప్పడంతో అయితే నేనే తప్పు పట్టినట్టున్నా, నేనే నిజంగా తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నా అని చెప్పేసి తన బాబాయ్ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఈ విధంగా అన్ని రకాల కోణాల్లో కూడా సర్చింగ్ నిర్వహిస్తా ఉన్నారు. తన తండ్రి జ్ఞానేశ్వరి తల్లి ఇప్పటికీ కూడా నా కూతురు వస్తుందా, నా కూతురు ఎన్నడూ వస్తుందో అని చెప్పేసి ఈ పోలీసులు ఇంత వెతుకుతున్నా నా కూతురు దొరకకపోవడం ఏంటి అని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి నిజంగా పోలీస్ వ్యవస్థ లోపం ఏమైనా జరుగుతుందా, ఇక్కడ హోమ్ మినిస్ట్రీ లోపం జరుగుతుందా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మొత్తం అక్కడ పెట్టినా ఇంకా పాప ఆచూకీ దొరకకపోవడం ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వందలాది మంది పోలీసులు, రెస్క్యూ టీము, డాగ్ స్క్వాడు, అన్ని స్క్వాడ్లు పెద్ద ఎత్తున అంతమంది వచ్చినా కూడా పాప ఎక్కడ ఉందో కనిపెట్టకపోతే చాలామంది కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒక పాపనే కనిపెట్టలేరు, దాదాపు 68 రోజులు అవుతా ఉంది, ఒక పాపనే కనిపెట్టలేరు. నెక్స్ట్ ఈ మా ఆడపిల్లలపైన రేప్ అటెంప్ట్లు జరుగుతూ ఉంటాయి, మా ఆడపిల్లలపైన లైంగిక వేధింపులు జరుగుతూ ఉంటాయి, మీరు ఏమని కనుగొంటారు, అసలు పోలీసులు నిజంగా మాకు రక్షణగా ఉండబోతున్నారా, అసలు ఏం జరగబోతుంది, పోలీస్ వ్యవస్థ ఎందుకింత ఇంత లోపం అయిపోతుంది ఎందుకు అని చెప్పేసి కూడా రకరకాలుగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు పోలీస్ వ్యవస్థ పైన. మరి పోలీసులు నిజంగా వెతుకుతలేరా అంటే వెతుకుతున్నారు, పోలీసులు వెతుకుతున్నారు. రాజకీయ దీనికి సంబంధించి డైరెక్ట్ డిప్యూటీ సీఎం వరకు, ముఖ్యమంత్రి వరకు, డిప్యూటీ ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ కూడా ఈ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అసలు పాప ఏమైంది అంటూ కూడా ఇప్పటికీ కనీసం దానిపైన ఎటువంటి యాక్షన్ లేదు. చాలా రోజులు, ఒక 20-30 రోజుల, ఒక నెల రోజుల వరకు చాలా పెద్ద ఎత్తున ఈ వార్త సర్క్యులేట్ అయింది. ఆ పాప దొరుకుతుంది అని చెప్పేసి, లేకపోతే కుక్క వెళ్ళింది, కుక్కకు జీపీఎస్ను ట్రాక్ చేశారు, కుక్క వెళ్ళింది కనిపెడుతుంది, కుక్క తీసుకొస్తుంది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడిరు. కానీ ఇప్పటికీ ఆచూకీ దాదాపు 68 రోజులు గడుస్తూ ఉంది, 2 నెలలు అయిపోయింది. ఇప్పటికీ కూడా జ్ఞానేశ్వరి ఎక్కడ ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క జాహ్నవి ఎక్కడ ఉందో కనిపించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి అసలు ఏం జరగబోతుంది, పోలీసుల విచారణలో ఏం తేలనుంది, అసలు విచారణ జరుగుతుందా లేకపోతే జరగట్లేదు, ఇప్పటికైతే ఎటువంటి న్యూస్ కూడా బయటకు రానటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసలు జ్ఞానేశ్వరి ఏమైంది, కిడ్నాప్ అయిందా,
లేకపోతే చంపేయబడ్డదా, లేకపోతే ఏమైనా కుక్కలు నక్కలు లాంటివి ఏమైనా ఎత్తుకెళ్ళినాయా, లేకపోతే నదీ ప్రాంతాల్లో ఏమైనా జరిగిందా అని చెప్పేసి ఈ కోణంలో అయితే ఇంకా విచారణ జరుగుతూ ఉంది, సర్చింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ కనబడట్లేదు అని చెప్పేసి పోస్టర్లు చూస్తూనే ఉన్నారు. ఇంటి దగ్గర తన చిన్న కూతురు చూస్తూ పెద్ద కూతురును చూసుకుంటూ తన తల్లి భవాని ఏడుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఆ కుటుంబం అక్కడే తలడిల్లుతూ ఉంది. ఇంత పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంత ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నా నా కూతురు ఎటుపోయిందో కనిపించట్లేదని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూడాలి అసలు ఏం జరగబోతోంది, జ్ఞానేశ్వరి దొరికే పరిస్థితి ఉందా, లేకపోతే ఈ విచారణలో ఎటువంటి విషయాలు తేలే ఛాన్స్ ఉంది, ఏమైనా కుటుంబ సభ్యుల యొక్క హస్తం ఏమైనా ఉందా, చుట్టాలను కావచ్చు కుటుంబ సభ్యులను కావచ్చు అందరినీ విచారిస్తూ ఉన్నారు. ఆ గ్రామంలో అయితే సిహెచ్ అగ్రహారం సంబంధించినటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ కొలిక్కొచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మరి చూడాలి అసలు జ్ఞానేశ్వరి దొరుకుతుందా, ఏం జరగబోతుందో అని చెప్పేసి పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ.